దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుని మాటలు మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత అనేటువంటి ఒక విషయాన్ని గురించి నేను మీ ముందు కొన్ని మాటలు పెట్టాలని ఈ దినమందు ఆశపడుతున్నాను. ఈ లోకంలో మనుషుడుకు దేవుని విషయంలో కృతజ్ఞత ఎంత ప్రాముఖ్యమైనదో, కృతజ్ఞత కలిగి ఉంటే ఒక మనుష్యుడు ఎన్ని మేలు పొందుకుంటాడో కొన్ని మాటలు మీకు స్పష్టంగా క్షుణ్ణంగా తెలియచేయాలని నేనైతే ఆశపడుతున్నాను. అసలు పరిశుద్ధ గ్రంథము కృతజ్ఞత గురించి ఏం చెబుతుందో చూద్దాము. అపోస్తుడైన పౌలు గారు కొలస్సీలకు పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి అని చెప్పి రాస్తున్నాడు. మరొకసారి చెప్తున్నాను ఆ మాట. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి అని చెప్పి భక్తుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి ఉత్తర్వు రాశాడు. ఆ మాట చదివినప్పుడు, బైబిల్లో ఆ మాట నేను చూసినప్పుడు, ఒకవేళ అపోస్తలుడైన పౌలు గారు తప్పుగా రాశారేమో అనుకున్నాను. దీని విషయాన్ని దీనికి జోడించాడేమో, కాస్త కన్ఫ్యూజ్ అయ్యాడేమో అనుకున్నాను ఆ మాట చదివినప్పుడు. ఎందుకంటే ప్రార్థన విషయంలో మెలకువ కావాలి కదా, కృతజ్ఞత విషయంలో నిలకడ కావాలి కదా, కానీ రివర్స్లో రాశాడేమిటి అనుకున్నాం. ఎందుకంటే ప్రార్థనలోనే కదా ఎక్కువ మెలకువ అవసరము, ప్రార్థనలోనే కదా మనకి ఎక్కువ నిద్ర వస్తుంది. కాబట్టి ప్రార్థన విషయమందు మెలకువగా ఉండండి అని రాయడానికి బదులు కృతజ్ఞత విషయంలో మెలకువగా ఉండండి అని చెప్పి రాయించాడు ఆయన. అంటే ఈరోజు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనం అందరం కూడా కృతజ్ఞత విషయంలో నిద్రపోతున్నాము. కృతజ్ఞత విషయంలో మనకు మెలకువ అవసరమై ఉన్నది. అందుకే భక్తుడైన పౌలు గారు ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండండి, అలర్ట్గా ఉండండి అని చెప్పి చాలా స్పష్టంగా రాయిస్తున్నాడు. నిజమే, మనమందరం కూడా కృతజ్ఞత విషయంలో, కృతజ్ఞత కలిగి ఉండే విషయంలో మనకు మెలకువ అవసరము. అంటే తెలివి కలిగి ఉండడం చాలా అవసరము. నిద్రపోయేటువంటి స్థితిలో మనం ఉండకుండా మెలకువ మనకు చాలా ప్రాముఖ్యమైనదని చెప్పి భక్తుడు స్పష్టంగా వ్రాయిస్తున్నాడు. అదే భక్తుడు అదే కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మాట చేత గాని క్రియ చేత గాని ఏదో ఒక రూపములో, ఏదో ఒక పద్ధతిలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీ యొక్క దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పి చాలా స్పష్టంగా రాయిస్తున్నాడు. మనము దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలోనట, అది మాట చేత అవ్వచ్చు లేదా క్రియ చేత అవ్వచ్చు, ఏదో ఒక రూపమున, ఏదో ఒక పద్ధతిలో దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలును బట్టి, ఉపకారమును బట్టి మనం ప్రభువుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అనేది చాలా ప్రాముఖ్యమని చెప్పి భక్తుడు రాయిస్తున్నాడు. అదే భక్తుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దెస్సలోనికు మొదటి పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 16వ వచనంలో మనకు బాగా సుపరిచితమైనటువంటి మాటది. ఏమిటా మాట అంటే, ప్రతి విషయమునందు మీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ విషయములో దేవుని చిత్తము. చాలా మంచి మాట కదా. దేవుని చిత్తమట, అది కూడా క్రీస్తు యేసునందు మన విషయములో దేవుని చిత్తం ఏంటో చెబుతున్నాడు. ఏమిటంటే దేవుని చిత్తము, ప్రతి విషయమునందు మీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏదో మేలు జరిగినప్పుడో, ఏదో మనకి లాభం వచ్చినప్పుడో, ఏదో మనకు కష్టము తొలగిపోయినప్పుడో, ఏదో రోగము పోయినప్పుడో కాదు, ప్రతి విషయమునందు కూడా మీ దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. భక్తుడైన దావీదు అంటాడు, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు, ఆయన చేసిన ఉపకారములన్నిటినీ జ్ఞాపకము చేసుకో అని చెప్పి తన ప్రాణమునకు అతడు బోధించుకుంటున్నాడు.
నిజమే, ప్రతి విషయంలో మనము మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పద్ధతి, అలవాటు మనం కలిగి ఉండాలి. మేలు జరిగినప్పుడే కాదు. అందుకే మనకు తెలుసు, భక్తుడైన యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి మహిమ కలుగునుగాక. ఈ యొక్క అలవాటు భక్తులమైన దేవుని బిడ్డలంగా పిలువబడుతున్న మనకు చాలా అవసరమైనది. ఏమిటా అవసరం అంటే, నష్టం కలిగినప్పుడు కూడా, శ్రమ వచ్చినప్పుడు కూడా, రోగం వచ్చినప్పుడు కూడా, ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా దేవునిని మనస్ఫూర్తిగా స్తుతించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి అనుభవము, పద్ధతి ఒక క్రైస్తవుడు నేర్చుకోవాలని చెప్పి దేవుని మాటలు స్పష్టంగా మనకు తెలియచేస్తున్నాయి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కృతజ్ఞత చెల్లించడం అనేటువంటి అలవాటు నేర్చుకుంటే ఎవరి దగ్గర నేర్చుకోవాలో తెలుసా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకోవాలి. మత్తయి సువార్తలో 15వ అధ్యాయం 36వ వచనం చదువుకుంటే ఒక సంఘటన అక్కడ మనకు కనిపిస్తుంది. ఏమిటంటే, యేసు ప్రభువారు అనేక మందిని పచ్చిక బయలులో కూర్చుండబెట్టి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. వారందరూ కూడా చాలా ఆకలిగా ఉన్నారని, అప్పటికే చాలాసేపటి నుంచి దేవుని వాక్యం వారు వింటున్నారని, వారు చాలాసేపటి నుంచి అక్కడ కూర్చోవడాన్ని బట్టి అలసిపోయారని, వారికి ఆహారం పెట్టాలని దేవునికి, యేసు ప్రభు వారికి ఒక ఆలోచన పుట్టింది. అయితే ఇది మరొక సందర్భము. ఒక సందర్భములో యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచితే 12 గంపలు మిగిలాయి. ఇది ఆ సందర్భము కాదు కానీ ఇది మరొక సందర్భము. ఈ సందర్భములో కూడా, ఈ ప్రదేశములో కూడా, ఈ సంఘటనలో కూడా యేసు ప్రభు వారు అక్కడున్న వారికి ఆహారం పెట్టాలని తన శిష్యుల్ని పిలిచాడు. మన దగ్గర ఏమున్నాయి అని అడిగితే శిష్యులు చెబుతున్నారు, మన దగ్గర 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు మాత్రమే ఉన్నాయని శిష్యులు జవాబిచ్చారు. అయితే వాటిని నా దగ్గరకు తీసుకురండి అని చెప్పి యేసు ప్రభువారు ఆ 7 రొట్టెలు, ఆ కొన్ని చిన్న చేపలు చేతితో పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన చేసిన పని ఏమిటో తెలిసిన, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. వాస్తవానికి యేసు ప్రభువే దేవుడు. ఆయన ప్రార్థన ఎప్పుడూ అంగీకరిస్తాడు దేవుడు. ఆయన ఎన్నో అద్భుతాలు ఈ లోకంలో చేశాడు. ఆయన దైవ కుమారుడు అయినప్పటికీ మనకు మాదిరిగా ఉంచడానికి యేసు ప్రభువారు ఒక పని చేసి చూపిస్తున్నాడు. ఏమిటా పని అంటే, ఆయన తన చేతితో 7 రొట్టెలు, ఆ చిన్న చేపలు చేత పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. వెంటనే వాటిని విరిచి తన శిష్యులకి ఇచ్చాడు. ఆ శిష్యులు అక్కడున్న ప్రజలందరికీ, జనులందరికీ కూర్చుండబెట్టి చక్కగా వడ్డించారు. వారు తిని తృప్తి పొందిన తర్వాత, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా 7 గంపలు ఎత్తారు అని చెప్పి రాయబడింది. స్త్రీలు అలాగే పిల్లవాళ్ళు కాకుండా కేవలం పురుషులే 4,000 మంది ఆ రోజు కడుపు నిండా భోజనం చేశారు. ఇంత అద్భుతం ఎలా జరిగింది? 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు 4,000 మంది భోజనం చేయడానికి ఎలా వీలు పడింది? అంత ఆశ్చర్యకారము ఆ రోజు ఆ ప్రజల మధ్య ఆ జనంలో, ఆ గుంపులో ఎలా జరిగింది అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఆయన చేతిలో ఉన్న దాన్ని ఆకాశం వైపు చూపిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. వెంటనే ఒక అద్భుతం జరిగింది. ఈ దినం ఒక మాట లేదా ఒక సందేశాన్ని ప్రభు మన ముందు పెడుతున్నాడు. ఏమిటో తెలిసిన, మన చేతిలో ఉన్నది చిన్నదే, కొద్దిగా అయి ఉండొచ్చు, కానీ దానిని 100 రెట్లు చేయాలి అంటే, దాన్ని ఉన్నతమైన స్థితిలోకి, అభివృద్ధిలోకి ప్రభువు నడిపించాలంటే, దేవుని బిడ్డలుగా మనకు ఉండవలసినటువంటి ప్రధానమైన అలవాటు ఏంటో తెలిసిన, మనకున్న దేనిని బట్టైనా దానిని బట్టి ప్రభువుకు స్తుతి చెల్లించడము, కృతజ్ఞతాస్తుతులు అర్పించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి అలవాటు మనం కలిగి ఉండాలి. అందుకే బైబిల్లో కీర్తన గ్రంథకర్త అయినటువంటి దావీదు గారు 116వ కీర్తనలో 12 నుంచి 17 వచనాలు చదువుకుంటే ఆయన ఏమంటారో తెలిసిన, యెహోవా చేసిన ఉపకారములను బట్టి నేను ఆయనకి ఏమి చెల్లిస్తాను?
నా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని అందరి ఎదుట, జనులందరి ఎదుట నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నా మొక్కుబడులు చెల్లిస్తాను అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఆయన. అందరి ఎదుట చెల్లిస్తాను. ఇంకా కిందకొచ్చి కొన్ని మాటలు చెప్తాడు. ఏమనో తెలిసిన, ఆయన నా కట్లను తెంపి ఉన్నాడు, నాకు విమోచన అనుగ్రహించాడు, నా బంధకములను త్రెంపివేసి ఉన్నాడు. కాబట్టి నేను ఆయనను స్తుతిస్తాను, ఆయనను కొనియాడుతాను, ఆయనను ఘనపరుస్తాను, మహిమపరుస్తాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని చెప్పి భక్తుడైన దావీదు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు తనకిచ్చిన రక్షణను బట్టి, దేవుడు తనకు కలుగు చేసినటువంటి ఆ విమోచన కార్యమును బట్టి భక్తుడైన దావీదు ఏం చేయాలనుకుంటున్నాడంటే, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని అనేకులు ఎదుట, ప్రజలందరి ఎదుట దేవునికి మొక్కుబడులు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని చెప్పి భక్తుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత చెల్లించే విషయంలో నేను 3 పద్ధతులు మీతో చెబుతాను. 3 పద్ధతులు కూడా మనం చేయవలసిందే. 3 రీతుల్లో ప్రభువును మనము కృతజ్ఞత చెల్లించవలసింది. కానీ కొంతమంది ఏంటంటే, ఒకటి చేసి మిగతా 2 స్కిప్ చేస్తూ ఉంటారు. కొంతమంది రెండింటికే పరిమితం అయిపోతుంటారు. కానీ ప్రతి క్రైస్తవుడు ఈ 3 పద్ధతులను కూడా తన జీవితంలో నెరవేర్చవలసి ఉంది. మొట్టమొదటిది ఏంటో తెలిసిన, మనము మన నోటితో ప్రభువును స్తుతించాలి. దేవుడు చేసిన ప్రతి మేళ్లను జ్ఞాపకము తెచ్చుకొని, ఆయన మన జీవితంలో జరిగించిన ప్రతి ఆశ్చర్య కార్యమును, ప్రతి ఉపకారమును మనస్సునకు తెచ్చుకొని ప్రభువును ఘనపరుస్తూ, ప్రభువును స్తుతిస్తూ, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఒక అద్భుతమైనటువంటి పద్ధతి. మీకు ఒక మాట చెప్పనా, దీనికి పైసా ఖర్చు కూడా లేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మనకు ఖర్చు అయ్యేదంటూ ఏమీ లేదు. మన జేబులోంచి, మన పాకెట్లోంచి బయటకు వచ్చేది కూడా ఏమీ లేదు. కేవలము నోటితో ప్రభువును మనము స్తుతించాలి. మనస్ఫూర్తిగా ప్రభువుని నోటితో, మన పెదవులతో ప్రభువుని కనపరచాలి. మంచిదే, ఈ పద్ధతి కాదనటం లేదు. చాలా మంది క్రైస్తవులు ఇక్కడ మాత్రమే ఆగిపోతున్నారు. ఈ పద్ధతి జరిగించాలి, ఇది ప్రాముఖ్యమే, కానీ ఇక్కడే ఆగిపోతున్నారు. కానీ రెండవది ఏంటో తెలిసిన, ప్రభువుకి మనము కృతజ్ఞత అర్పణలో కూడా అర్పించాలి. కృతజ్ఞత స్తుతులు మాత్రమే కాదు, కానీ కృతజ్ఞత అర్పణలు కూడా అర్పించే అలవాటు ఒక క్రైస్తవుడికి కావాలని చెప్పి దేవుని మాటలుగా తెలియజేస్తున్నాను. లూకా సువార్తలో 17వ అధ్యాయము 15, 16 వచనాలు చదువుకుంటే, యేసు ప్రభు వారి దగ్గరికి ఒక 10 మంది కుష్ఠరోగులు వచ్చారు ఒక గ్రామంలోంచి. ఆ 10 మంది వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అడుగుతున్నారు, ప్రభువా, నువ్వు దేవుని కుమారుడు అవ్వట కదా, ఇప్పటికే నువ్వెన్నో అద్భుతాలు చేశావు, స్వస్థతలు చేశావు, నీ బోధలు, నీ ఉపమానాలు, నీ ఉపదేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, మేము కూడా ఆయా నోట మేము విన్నాం. కానీ మేము కుష్ఠరోగంతో బాధపడుతున్నాము, మా మీద నీ కరుణ చూపించమని చెప్పి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. యేసు ప్రభు వారు అంటున్నారు వారి వైపు చూసి, మీరు స్వస్థత నొందినట్టే మీరు వెళ్ళి యాజకునికి మీ యొక్క దేహములు కనుపరుచుకొనండి అని చెప్పాడు అని చెప్పి యేసు ప్రభు వారు వెళ్ళిపోతా ఉన్నారు. ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా యాజకునికి తమ దేహమును కనుపరుచుకోవడానికి వెళ్తా ఉంటుండగానే మార్గ మధ్యములోనే ఆ 10 మంది కూడా శుద్ధులైపోయారు, బాగుపడ్డారు. కానీ అందులో ఒక వ్యక్తి మాత్రము, అతని గురించి అతని అడ్రస్ చెప్తుంది దేవుని వాక్యం. అతడు సమరయుడట. అతడు చేసిన పని ఏమిటో తెలిసిన, అతడు వెంటనే గంతులు వేయచ్చు, గొప్పగా కేకలు వేయచ్చు, దేవుని మహిమపరచచ్చు, పరుగెత్తుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, ఆయన కాళ్ళ మీద పడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, దేవుని మహిమపరిచాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి సందర్భమే మరొకసారి యేసు ప్రభు వారి జీవితంలో కూడా జరిగింది. ఏమిటంటే అది మార్కు సువార్త 1వ అధ్యాయం 44వ వచనం చదువుకుంటే, ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు వారు అతన్ని స్వస్థపరిచారు. స్వస్థపరిచిన వెంటనే అతడు చాలా సంతోషమైపోయి
దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. యేసు ప్రభు కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన పని ఏంటో తెలిసిన, నువ్వు స్తుతించడంతోనే నీ యొక్క స్తుతిని ఆపివేయవద్దు, కృతజ్ఞతను ముగించవద్దు. నువ్వు చేయవలసిన మరో పని ఏంటో తెలిసిన, మోషే నియమించినటువంటి కానుక వెళ్ళి యాజకునికి అర్పించాలి. ఇది దేవుడు చెప్పినటువంటి ఒక పద్ధతి. నోటితో దేవుని స్తుతించడము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం చాలా సులువే, ఖర్చబడేదేవి కూడా లేదు. కానీ రెండవది ఏంటో తెలిసిన, అది కాస్త ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఏమిటా పని అంటే, యాజకుని దగ్గరికి వెళ్ళి మన దేహమును కనుపరుచుకుని దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు జరిగించిన అద్భుతాన్ని బట్టి కృతజ్ఞత కానుక అర్పించాలి. ఇది మోషే నియమించినటువంటి పద్ధతి అని చెప్పి యేసు ప్రభు వారే మాట్లాడారు. ఒకవేళ యేసు ప్రభు వారు చెప్పకపోయి ఉంటే గనక అది ధర్మశాస్త్రములే, అది మోషే చెప్పిందిలే అని చెప్పి కొట్టి పారవేయచ్చు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మోషే నియమించినటువంటి పద్ధతిని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, నీవు వెళ్ళి యాజకునికి నీ దేహమును కనుపరుచుకొని అతనికి నువ్వు చెల్లించవలసినటువంటి ఆ కానుక అర్పణ నువ్వివ్వాలి. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్పణ కేవలం స్తుతుల రూపంలోనే కాదు, అర్పణ కానుక రూపంలో కూడా మనము ఇవ్వగలగాలి. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఏం చేస్తుంటారంటే, దేవుడు చేసిన మేలును బట్టి కేవలం నోటితోనే ప్రభును స్తుతించి ఘనపరిచి విడిచిపెట్టరు. కానీ వారు దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళి వారు దేవునికి కానుకలు అర్పిస్తుంటారు, లేదా దేవునికి సమర్పణలు జరిగిస్తూ ఉంటుంటారు, లేదా 10 మందిని ఇంటికి పిలుచుకొని సంఘం వారిని అందరిని ఇంటికి ఆహ్వానించుకొని వారి పెట్టవలసినటువంటి భోజనం కానీ, లేదా వారు సంఘానికి ఆలయానికి ఏదైనా ఇవ్వాల్సి వస్తే ఇచ్చే విషయంలో కూడా వాళ్ళు చాలా ముందుంటారు. ఎందుకు అంటే వారు వారి జీవితంలో జరిగినటువంటి మేలును బట్టి కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి వారు ఏదో చెల్లిస్తూ ఉంటుంటారు. మంచి పద్ధతే, కాదనటండి. కేవలం నోటితో దేవుని స్తుతించి సరిపెట్టుకోవడం కాదు, మన జేబులు కూడా, మన పాకెట్స్ కూడా, మన బ్యాగ్స్ కూడా కొంత పని మనం చెప్పాలి. ఏమిటంటే అందులో ఉన్నది కొంత భాగము దేవునికి మనం చెల్లించాలి. ఇది దేవుడు చెప్పినటువంటి పద్ధతి అని చెప్పి దేవుని మాటలుగా తెలియచేస్తున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే కీర్తన గ్రంథములో 100వ కీర్తన 4వ వచనంలో రాయబడిన మాట ఏమిటో తెలిసిన, కృతజ్ఞత అర్పణలు చేత పట్టుకొని మీరు దేవుని మందిరములో ప్రవేశించండి, ఆయన గుమ్మములలో మీరు అడుగు పెట్టండి. ఏం పట్టుకొని మనం దేవుని దగ్గరికి రావాలి, ఏది చేత పట్టుకొని మనం దేవుని మందిరములో, దేవుని గుమ్మములో అడుగు పెట్టాలి, ప్రవేశించాలి అంటే కృతజ్ఞత అర్పణలు చేత పట్టుకొని మీ దేవుని దగ్గరికి మీరు రావాలని చెప్పి భక్తుడైనటువంటి దావీదు గారు రాస్తా ఉన్నారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాదు కీర్తన గ్రంథములో 139వ అధ్యాయము 14వ వచనంలో చూడగలిగితే దావీదు ఏ విషయంలో దేవునికి కృతజ్ఞత అర్పణలు, ఏ విషయంలో దేవుడికి స్తుతులు అర్పించాడో తెలిసిన, ఆయన అంటున్నాడు, దేవా ప్రభువా, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత అర్పణలు అర్పిస్తున్నాను అని చెప్పి భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. మనము దేవుని ఎందుకు స్తుతించాలి, ఎందుకు దేవునికి కానుకలు అర్పించాలి, ఎందుకు దేవునికి మనం ఏదైనా ఇవ్వాలి అని చెప్తే భక్తుడు అంటున్నాడు, అసలు దేవుడు మనల్ని పుట్టించినందుకే, మనం కలుగు చేసినందుకే మనము దేవుని విషయంలో ఎంతో కృతజ్ఞత గలవారై ఉండాలని చెప్పి భక్తుడు రాస్తా ఉన్నాడు. నిజమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు అమర్చినటువంటి ఈ అవయవములు, లేదా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క శరీరంలో భాగములు, ఈ నరములు, ఈ యొక్క దేవుడిచ్చినటువంటి ప్రతి సర్వ అంగములు కూడా దేవుడిచ్చినవే. కాబట్టి వీటిని బట్టి దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా స్తుతించవలసిన వారమై ఉన్నాము, లేదా దేవునికి మనము అర్పణలు అర్పించవలసిన వారమై ఉన్నాము. క్రైస్తవులు నేటి దినాల్లో ప్రార్థనలు చేస్తున్నారు, మంచిదే. పాటలు పాడుతున్నారు, దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటున్నారు, మంచిదే. కానీ కృతజ్ఞత అర్పించే విషయంలో, కృతజ్ఞత చెల్లించే విషయంలో చాలా వెనకబడి ఉన్నారని చెప్పడంలో
ఏమాత్రం సందేహం లేదు. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్యుడు కృతజ్ఞత లేనివాడిగా ఈ లోకంలో జీవిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి యేసన్న గారు ఒక పాట రాస్తూ అందులో ఒక అద్భుతమైనటువంటి మాట రాశాడు. ఏమిటంటే అది ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర అని పాట రాస్తూ అందులో ఒక మాట ఉంటుంది. కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలిపోయారు అని చెప్పి. ఇది చాలా బాధాకరమైన విషయమే. కృతజ్ఞత లేని వారట మరి వేల కొలదిగా కూలిపోయారు అని చెప్పి రాయబడింది ఆ యొక్క భక్తుని ద్వారా. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పితరులైనటువంటి ఇశ్రాయేలుల గురించి ఆలోచన చేస్తే దేవుడు వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. 430 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతుకుతుంటే వారు పెట్టిన మొర్ర, వారు చేసిన విజ్ఞాపన దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు వారి మీద కనికరము చూపి కరుణించి వారిని అలాంటి భయంకరమైన స్థితిలోంచి బయటికి రప్పించి వారి కోసం ఎన్నో అద్భుతాలు చేసి ఎంతో మంది శత్రువులను ఓడించి వారిని అద్భుతమైన స్థానానికి, పాలు తేలులు ప్రవహించేటువంటి దేశానికి, వారు కట్టని ఇండ్లలో వారిని ప్రవేశింప చేసినప్పటికీ కూడా వారి జీవితంలో ఎప్పుడు వారి కృతజ్ఞత లేని వారిగానే ఉన్నారు. వారు ఎప్పుడు దేవుని మహిమపరచలేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కృతజ్ఞత అర్పణలు అర్పించలేదు. అందుకే వారు అరణ్యంలోనే రాలిపోయారు. వారు చేసిన సనుగును బట్టి, వారు కృతజ్ఞత లేని విధానాన్ని బట్టి వారిలో ఎవ్వరు కూడా, కేవలం 2 తప్ప ఎవ్వరు కూడా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశములో, కనాను దేశములో అడుగు పెట్టలేకపోయారని చెప్పి పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. మా ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 పద్ధతులు చెప్పాను. ఒకటి, నోటితో పెదవులతో ప్రభును స్తుతించాలి. రెండవది, దేవుడు మనకి ఇచ్చినది దేవునికి కానుక రూపములో, అర్పణ రూపములో, లేదా కొంతమందిని దేవుని బిడ్డలను ఇంటికి తీసుకొని వచ్చి వారికి చేయవలసింది చేసి దేవుని సేవకునికి ఇవ్వవలసింది ఇచ్చి ప్రభువుని మహిమపరచడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయము. కృతజ్ఞత చెల్లించే విషయములో, అర్పించే విషయములో అది ఒక పద్ధతి. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది క్రైస్తవులు ఈ రెండింటి దగ్గర ఆగిపోతున్నారు. ఈ రెండింటి కంటే ప్రాముఖ్యమైనది, ఖచ్చితంగా నిశ్చయముగా మనము చేయవలసింది ఏంటో తెలిసిన బైబిల్లో రాయబడుతుంది అన్నమాట. ఏమిటంటే, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. ఏమిటో తెలిసిన, కావున నా ప్రియ సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైనా మీ శరీరములను సజీవ యాగముగా మీ దేవునికి సమర్పించుకొనండి అని చెప్పి, దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బ్రతిములాడుకొనుచున్నాను అని చెబుతూ పౌలు గారు అంటారు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ రోజుల్లో సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్నారు, మేము ప్రభు సేవలో ఉన్నామని అనుకుంటున్నారు. అన్నిటికంటే యుక్తమైన, దేవునికి ఇష్టమైన, యోగ్యమైన సేవ ఏంటో తెలుసా నా ప్రియమైన దేవుని బిడ్డ? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైనా మన శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, లేదా మన ముందు ఒక ప్రశ్న పెట్టబడుతుంది, మన శరీరములను దేవునికి అప్పగించామా? అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 2వ వచనంలో మన ప్రభుని యేసుక్రీస్తు వారి గురించి అద్భుతమైన మాట రాయిస్తున్నాడు. ఏమనో తెలిసిన, క్రీస్తు మనలను ప్రేమించి మనమట పరిమళ సువాసనగా ఉండడానికి మన కొరకు తన్ను తాను బలిగాను అర్పణగాను దేవునికి తన్ను తానే దేవుడు అప్పగించుకున్నాడట. అట్టి ప్రేమ యందు, అట్టి ప్రేమ గలవారే మీరు కూడా దేవుని యందు నడుచుకొనండి అని చెప్పి భక్తుడైన పౌలు గారు మన కోసం ఆ మాట రాయించాడు. ఏమిటా మాట నా ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవుడు మన కోసమట, మన కొరకట, మనం పరిమళ వాసనగా ఉండడానికి మనల్ని ప్రేమించి ఆయన తన్ను తాను బలిగాను అర్పణగాను దేవునికి తన్ను తానే అప్పగించుకున్నాడట. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఏమిటో తెలుసా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఏదో నోటితోనో పెదవులతోనో ప్రభువును స్తుతించి సరిపెట్టడం కాదు. ఏదో ఒక అర్పణ అర్పించి, ఏదో ఒక కానుక మాత్రం చెల్లించి ముగించేయడం కాదు, సరిపెట్టడం కాదు. కృతజ్ఞత అంటే
అది అంతరంగానికి సంబంధించినది, మన జీవితానికి సంబంధించినది. భక్తుడు అంటున్నాడు, సజీవ యాగముగా, మనమే ఒక కానుకగా, మనమే ఒక అర్పణగా దేవునికి మనం అప్పగించబడాలి. సాక్షాత్తు యేసు ప్రభు వారే తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. అలాగుననే మీరు కూడా నడుచుకునండి, అట్టి విధంగానే మీరు కూడా చేయండి అని చెప్పి భక్తుడైన పౌలు గారు మనతో ఈ దినం మాట్లాడుతున్నాడు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడుతుంది. కీర్తన గ్రంథము 141వ అధ్యాయము 2వ వచనంలో భక్తుడైన దావీదు అంటున్నాడు, మన ప్రార్థన ధూపం వలను, మనము చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలను ఉండాలి అట. మనము చేతులెత్తుటట సాయంకాలపు నైవేద్యమట. చేతులెత్తడం అంటే అర్థం ఏంటో తెలిసిన, మనల్ని మనం అప్పగించుకోవడం, లొంగిపోవడం, సాగిలి పడడం, విధేయత చూపించడం. దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడమే చేతులు ఎత్తేయడం అంటే. ఎవరైనా పోలీసు వాళ్ళు దొంగలు ఎవరైనా పారిపోతుంటుంటే హ్యాండ్స్ అప్ అంటారు. వెంటనే వారు వీరి చేతిలో, పోలీసు వాడి చేతిలో ఉన్న గన్నను చూసి వెంటనే వాడు చేతులు ఎత్తుతాడంటే, నన్ను నేను అప్పగించుకుంటున్నాను, లొంగిపోతున్నానని చెప్పి తిరుగుతాడు పోలీసు వాడి వైపు. నైవేద్యం అంటే ఏంటో తెలుసా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? నైవేద్యానికి ప్రసాదానికి చిన్న వ్యత్యాసం ఉంది. ప్రసాదం అంటే ఏమిటంటే దేవుడి దగ్గర పెడతారు, కాసేపు ఉన్న తర్వాత మరలా తీసుకొచ్చి మనమే తినేస్తాం, దాన్ని ప్రసాదం అంటారు. కానీ నైవేద్యం ఏంటో తెలిసిన, అది దేవుడు మూలన పెట్టిన తర్వాత మరలా తీసుకురాదు. దానికి చీమలు పట్టినా, దాని మీద ఈగలు వాలుతున్నా, అది కుళ్ళి కంపు పడుతున్నా అక్కడే విడిచిపెట్టేస్తారు. ఎందుకంటే అది దేవుని కోసం. అందుకే భక్తుడు దావీదు అంటున్నాడు, మనము చేతులెత్తుట అంటే మనం లొంగిపోవుట, మనము కానుకగా మార్చబడుట, మనము దేవునికి అప్పగించుకున్నట అనేది అర్థం ఏంటో తెలిసిన, దేవునికి మనం నైవేద్యముగా మార్చబడడం అంట. అంటే ఇక మన చేతుల్లో మన జీవితం ఒక ఉండదు. ఇక మన నిర్ణయాలు, మన అధికారము మన మీద ఏమీ ఇక ఉండదు, ఏమాత్రం ప్రభావము చూపించదు. పూర్తిగా దేవునికి లొంగిపోవడమే, పూర్తిగా దేవునికి అప్పగించుకోవడమే. ఇది నిజమైనటువంటి కృతజ్ఞత. నిజంగా దేవుని మేలును మనం పొందుకున్న వారమైతే, దేవుని యొక్క రక్షణను మనం అనుభవించిన వారమైతే, దేవుని చేత మనం ఉపకారం అనుభవించిన వారమైతే, మనమే దేవునికి అప్పగించుకోవాలి. అంతేకాదు, మన ప్రార్థనలు కూడా ఎలా ఉండాలో భక్తుడైనటువంటి పౌలు గారు చెబుతాడు ఫిలిప్పీ సంఘానికి 4వ అధ్యాయం 4వ వచనంలో. మనకు బాగా అలవాటైనటువంటి మాట ఏమిటో తెలిసిన, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుతున్నాను, మరలా మీరు ఆనందించండి. ఎందుకంటే ప్రభువు సమీపముగా ఉన్నాడు. మీ సహనము సకల జనులకు తెలియబడనివ్వండి. మరి దేనిని గూర్చి మీరు చింతించకూడదు గాని ప్రతి విషయమునందు ప్రార్థనా విజ్ఞాపనముల చేత మీ విన్నపములు మీ దేవునికి మీరు కృతజ్ఞతాపూర్వకముగా తెలియచేయండి. మన ప్రార్థనలు, మన విన్నపములు కూడా ఎలా తెలియచేయాలో తెలుసా? దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేయాలి. చాలా మంది ఏదో అలవాటుగా చెయ్యాలి కాబట్టి ప్రార్థన, ఏదో విన్నవించుకోవాలి, చెప్పుకోవాలి కాబట్టి 4 మాటలు గబగబా చెబుతారు. కానీ ప్రార్థన చేసే పద్ధతి ఏంటో భక్తుడైన పౌలు గారు చెబుతున్నారు. ఏమంటున్నాడు కృష్ణ? మీరు చింతించవద్దు, మీరు వేదన పడొద్దు, మీరు దుఃఖపడొద్దు. కానీ మీరు చేయవలసిన పని ఏంటో తెలిసిన, మీరు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎలా ఉండాలి అంటే, అది కృతజ్ఞతాపూర్వకముగా మీరు దేవునికి చెల్లించే పద్ధతి మీరు నేర్చుకోవాలి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ప్రభువైన యేసుక్రీస్తుని ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉంటుందని చెప్పి భక్తుడైనటువంటి పౌలు గారు సంఘాన్ని ఉద్దేశించి రాస్తా ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ముందు ఒక ప్రశ్న పెట్టబడుతుంది. మన కృతజ్ఞత ఎక్కడితో ఆగిపోయింది? మన దేవుని విషయంలో, దేవుడు మన జీవితంలో చేసిన మేలుల విషయంలో మన కృతజ్ఞత ఎంత మట్టుకు మనం కలిగి ఉన్నాం? కేవలం నోటితో ప్రభువును స్తుతించి, పెదవులతో ప్రభువును ఆరాధించి సరిపెట్టేస్తున్నామా? అంతటితోనే ఈరోజు క్రైస్తత్వం ఆగిపోయిందా? లేదా దేవునికి ఏదైనా అర్పిస్తున్నామా? కానుక రూపములో, వస్తువు రూపములో
దేవుని ఆలయానికో, దేవుని సేవకునికో, లేదా దేవుని బిడ్డలకో ఏదైనా చెల్లిస్తున్నామా? మన జోబులోంచి తీసి ఏదైనా ప్రభుకి ఇవ్వగలుగుతున్నామా? తెగించగలుగుతున్నామా దేవునికి ఇచ్చే విషయంలో? ఈ రెండు పక్కన పెడితే దీనికంటే ప్రాముఖ్యమైనది, ఈ రెండు చేస్తూ కూడా అత్యద్భుతమైన పని ఏమిటో తెలిసిన, అసలు మనమే ఒక కృతజ్ఞత అర్పణగా, మనమే ఒక కృతజ్ఞత కానుకగా, మనమే ఒక కృతజ్ఞత నైవేద్యముగా దేవునికి అప్పగించబడుతున్నామా? దేవునికి మనమే అప్పగించుకుంటున్నామా? అర్పణగా మార్చబడుతున్నామా అని చెప్పి ఒక ప్రశ్న మన ముందు పెట్టబడుతున్న ప్రేమేంటి బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు ఈ మాటలు వింటున్న మనందరి జీవితాల్లో ఎన్నో మేలు చేసి ఉన్నాడు. ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో విపత్తుల నుంచి, ఎన్నో సమస్యల నుంచి, ఎన్నో అనారోగ్యాల నుంచి, ఎన్నో శ్రమలు, కష్టాలు, ఇబ్బందుల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించి నడిపించుకుంటూ వస్తున్నాడు కదా. కానీ మనము దేవుని విషయంలో ఎలాంటి, ఏ పద్ధతి కలిగిన కృతజ్ఞతను మనం చూపగలుగుతున్నాం? మన కృతజ్ఞత ఎంతవరకు ఉంది? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం నా ప్రేమ. నిజంగా దేవునికి కృతజ్ఞత చెల్లించే విషయంలో మనం గనక ఒక నిశ్చయత కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే అపోస్తుడైన పౌలు అంటున్నాడు, మీరు కృతజ్ఞత గలవారే దాని యందు మెలకువగా ఉండండి. మీరు నిద్రపోవడానికి వీల్లేదు. చాలా మంది క్రైస్తవులు కృతజ్ఞత గలవారే ఉండలేకపోతున్నారు. ఎందుకంటే వారు మెలకువగా ఉండలేకపోతున్నారు. కృతజ్ఞత విషయంలో చాలా జాగు చేస్తున్నారు. తర్వాత ఎప్పుడో చూసుకుందాంలే, దేవుడు మేలు చేస్తాడు మంచిదే, తర్వాత ఎప్పుడో చెల్లిద్దాంలే అని చెప్పి వాయిదాలు వేస్తున్నారు. కానీ కృతజ్ఞత విషయంలో మాత్రం చాలా అలర్ట్గా ఉండాలి, చాలా మెలకువగా ఉండాలని చెప్పి భక్తుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా ఎప్పుడు ప్రభు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మన జీవితాల్లో చూపిన ప్రతి ఉపకారాన్ని బట్టి ప్రభుని అన్ని విషయాల్లో, అన్ని పద్ధతుల్లో ప్రభువును మహిమపరచడానికి, ఘనపరచడానికి ఇష్టపడదాము. భక్తుడు అంటున్నాడు, ప్రతి విషయమునందు మీ దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అది మాట చేత అవ్వచ్చు, క్రియ చేత అవ్వచ్చు, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక పద్ధతిలో ప్రభువును ఘనపరచడానికే ఇష్టపడదాము. తిరిగి ప్రభు దగ్గర నుంచి అత్యధికమైన మేలు మనం సంపాదించుకుందాము. దేవుడు మన వినికిళ్ళు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.